నెక్స్ట్ టైం జరిగితే వాళ్ళకి ఎలా పెట్టామంటే 60-40 పెట్టుకున్నాం. అంటే మా దేశం, మా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన సంపద మీరు పట్టుబడితే మీరు అమ్ముకోండి, దాంట్లో వచ్చింది 40% మీరు తీసుకొని 60% మేబీ అది అట్లాంటిది ఒక ఒప్పందం పెట్టుకోబోతున్నాం. ఇంకోటి ఫిల్ ఓజీ చాలా కష్టమైన సినిమా. అని బెదిరిస్తాను నేను మధ్యన. అంటే వాళ్ళ అరుపులు నాకు అరుపులు అనిపించింది, నాకు బెదిరిస్తా. ఓజీ ఈజ్ acronym అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ ఈస్ ఓజస్ గంభీర్. అంటే మేబీ రెండు దట్స్ వాట్. అండ్ ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ backdrop in Bombay, old 90s story, 70s, 80s. So when are they going to be released? నేను చేయాలి. అంటే ఏం జరిగిందంటే 3 సినిమాలకి నేను ఇచ్చిన టైంకి వాళ్ళు చేయాలి. దే వర్ నాట్ ప్రిపేర్డ్. ఇంకా నేను వాజ్ వెరీ క్లియర్. నేను చాలా స్పష్టంగా ఏం చెప్పానంటే నేను ఈ టైం దాటి నేను చేయలేను, ఇంక్లూడింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ దీనికి హరిహర వీరమల్కి నేను చెప్పిన టైం చేశాను. నేను ఎక్కువ రోజులు చేశాను. ఉస్తాద్ భగత్ సింగ్ టైం వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు స్క్రిప్ట్ ఇంకా రెడీ చేసుకున్నారు నేను చెప్పిన టైంకి. అదొకటి మేజర్ అయిపోయింది. తిరిగి ముందు అనుకున్న కథను మళ్ళీ చేసుకున్నప్పటికీ ఆ టైంలో మిస్ అయిపోయింది. ఓజీకి ఇంకా నేను ఉండటం వల్ల ఇంకా అంత సినిమా ఫాస్ట్గా అయింది. ఇంకా నేను పుష్ చేశాను. అది లేకపోతే వాళ్ళకి నేనేం చేశానంటే వాళ్ళని మేజర్ పార్ట్ నేను లేకుండా చేయమన్నాను. అంటే ఏమైపోతుందంటే ప్రతి సీన్లో నేను లేని పార్ట్ చేసేది నేను వచ్చి పెట్టుకుని అని ఒక 1 week 10 days చేస్తాను. బట్ హరిహర వీరమల్లు మేబీ ఇన్ 1 week 8 to 9 days షూటింగ్ ఉంది. దే ఆర్ డూయింగ్ సమ్ విజువల్ బోర్డింగ్, విజువలైజేషన్ చేస్తాం, ప్రీ విజువలైజేషన్. అది అయిపోతే ఐ థింక్ దట్ విల్ ఫస్ట్ ఫిల్మ్ టు రిలీజ్.